పూర్వకాలంలో హనుమంతుడు తన బాల్యంలో ఆడుతూ, పర్వతాల మీద దూకుతూ కాలక్షేపం చేసేవాడు. ఒకరోజు ఆకాశంలో ప్రకాశిస్తున్న సూర్యుడిని చూసి హనుమంతుడు ముచ్చటపడి, అది నారంజిలా ఉంది, దీన్ని తినాలి అని అనుకున్నాడు. అప్పుడు హనుమంతుడు సూర్యుడి వైపుకు దూకాడు. ఆ తపనతో అతని వేగం చూసి దేవతలంతా ఆశ్చర్యపోయారు. హనుమంతుడు సూర్యుడిని తినబోతున్నాడు అని. ఇదంతా గమనించిన ఇంద్రుడు ఆందోళనతో ఇది ఆపాలి అని అనుకొని తన వజ్రాయుధాన్ని విసిరాడు. ఆ వజ్రాయుధం హనుమంతుడికి తాకి అతను భూమిపై పడిపోతాడు. దీంతో వాయుదేవుడికి కోపం వచ్చి ప్రపంచమంతా వాయువును నిలిపివేశాడు. అప్పుడు ప్రపంచం ఊపిరాడక, దయచేసి వాయుదేవ ప్రపంచాన్ని మళ్ళీ ప్రాణాలతో నింపండి అని దేవతలు ప్రార్థించారు. అప్పుడు హనుమంతుడికి బ్రహ్మదేవుడు ఆశీర్వదిస్తూ, నీ శక్తి అపారమైనది, కానీ నువ్వు దానిని మర్చిపోతావు. అవసరం వచ్చినప్పుడు అది నీకు గుర్తుకు వస్తుంది. హనుమంతుడి శక్తి అప్పటి నుంచి లోపలే ఉంది. అవసరమైతే తన ఆత్మవిశ్వాసం ద్వారా ఆ శక్తిని పునరుద్ధరిస్తాడు. బలం మనలోనే ఉంది. నమ్మకంతో దాన్ని ప్రదర్శించగలం. Don't forget to subscribe and hit the bell icon to stay updated.